హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా చైనాల మధ్య ఉన్న శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య కొత్తగా మరో కార్చిచ్చు అంటుకుంది. ఇది ప్రపంచాన్ని కూడా షేక్ చేస్తుంది. ఇది కేవలం ట్రేడ్ వార్ గురించి కాదు, ఎంతో ప్రమాదకరమైన ఫెంటనైల్ అనే ఒక డ్రగ్ గురించి. ఈ క్రైసిస్ ఆల్రెడీ రెండు దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ని హీట్ ఎక్కిస్తుంది. అసలు ఈ డ్రగ్ ఏంటి, అమెరికా ఎందుకంత వరి అవుతుంది, దీనికి చైనాకి సంబంధం ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ వీడియోలో అన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక బియ్యపు గింజ కన్నా చిన్నగా ఉండే ఒక శక్తివంతమైన డ్రగ్ని తీసుకున్నారు. అది ఎంత పవర్ఫుల్ అంటే తేడా వస్తే నిమిషాల్లోనే మీరు చనిపోతారు. అదే ఫెంటనైల్. ఇది సాధారణంగా మనం వింటూ ఉండే డ్రగ్స్, అంటే హెరాయిన్, కొకైన్ అంటుంటారు కదా, అలాంటిది కాదు. వాటికన్నా కూడా చాలా ప్రమాదకరం. ఎన్నో సంవత్సరాల క్రితం డాక్టర్సే ఈ డ్రగ్ని తయారు చేశారు. సర్జరీ చేసుకున్న వాళ్ళకి, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి సాధారణ పెయిన్ కిల్లర్స్ సరిపోవని చాలా చిన్న డోస్లో ఈ డ్రగ్ని ఇస్తున్నారు. ఎంతోమంది ప్రజల్ని కాపాడి హీరో అయిన ఈ డ్రగ్ ఇప్పుడు చెడ్డ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి విలన్గా మారింది. క్రిమినల్స్ సీక్రెట్ ల్యాబ్స్లో వీటిని తయారు చేసి వేరే డ్రగ్ల పేర్లతో పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ రూపంలో అమ్ముతున్నారు. వాళ్ళకి కావాల్సింది కేవలం డబ్బు. జనం ఏమైపోయినా బాధలేదు. అమెరికాలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. 2023లోనే 1,00,000 మందికి పైగా ఈ డ్రగ్ ఓవర్ డోస్తో చనిపోయారు. సో అమెరికా మంచి కోపం మీద ఉంది. అదే టైంలో ఇదంతా జరగడానికి చైనానే సహాయం చేస్తుందని కూడా బయటకు వచ్చింది. అసలు ఈ డ్రగ్స్ అమెరికాలోకి ఎలా వెళ్తున్నాయంటే, చైనీస్ కంపెనీలు ఈ డ్రగ్ని తయారు చేయడంలో వాడే కెమికల్స్ని తయారు చేస్తున్నాయి. స్మగ్లింగ్ రూపంలో మెక్సికన్ కార్టెల్స్, అలాగే కెనడాలో ఉన్న కొన్ని క్రిమినల్ గ్యాంగ్లకి అమ్ముతుంది. చైనా నుండి మెక్సికోకి కొన్ని కంటైనర్ షిప్స్ ఎప్పుడూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో కాఫీ, ప్రోటీన్ పౌడర్ లాంటి షిప్మెంట్స్ కూడా ఉంటాయి. అయితే వాటి ప్యాకింగ్స్తో ఈ డ్రగ్స్ కూడా వెళ్ళి ఈ క్రిమినల్ గ్యాంగ్స్కి చేరుతున్నాయి. తర్వాత వాళ్ళు అమెరికాలోకి స్మగ్లింగ్ చేసి అమెరికాలో ఉన్న వేరే గ్రూప్స్కి ఇస్తారు. వాళ్ళు సీక్రెట్ ల్యాబ్స్లో ఈ డ్రగ్ని తయారు చేసి జనానికి అమ్ముతున్నారు. ఈ డ్రగ్ ఎక్కువ మోతాదులో కూడా అవసరం లేదు. 50 కిలోలు ఉంటే ఎన్నో లక్షల ట్యాబ్లెట్స్ని తయారు చేయొచ్చు. ఇవి ఇక ప్రజల చేతికి ఎలా వెళ్తున్నాయంటే, ఫస్ట్ ఆల్రెడీ ఇల్లీగల్ డ్రగ్స్ని తీసుకునేవాళ్ళు. వాళ్ళు హెరాయిన్, కొకైన్ లాంటి వాటికి అడిక్ట్ అయి ఉంటారు. అయితే ఈ గ్యాంగులు హెరాయిన్ పేరుతో చాలా తక్కువ ఖరీదు, ఎక్కువ శక్తివంతంగా ఉండే ఫెంటనైల్ని ఇస్తున్నారు, లేదా వాటిలో మిక్స్ కూడా చేస్తారు. ఈ ఫెంటనైల్ ఎంత ప్రమాదకరం అంటే ఇది హెరాయిన్ కన్నా కూడా 50 రెట్లు శక్తివంతమైంది. సో తెలియక తీసుకోవడం వల్ల ఓవర్ డోస్ అయ్యి చనిపోతున్నారు. నెక్స్ట్ మిగిలిన ప్రజలకి కూడా ఈ డ్రగ్ ట్యాబ్లెట్స్ రూపంలో చేరుతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా లీగల్గా అయితే ఈ డ్రగ్ ఎక్కడా దొరకదు. ఈ డాక్టర్లు రాసే మందుల్లో ఈ డ్రగ్ మోతాదు అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇది సర్జరీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటి వాటికి. అయితే మిగిలిన జనం మామూలుగా నొప్పులు ట్యాబ్లెట్స్లా వాడుకోవడానికి కొన్ని పెయిన్ కిల్లర్ బ్రాండ్స్ ఉంటాయి. అయితే ఆ బ్రాండ్ల పేరుతో ఇవి అవే నొప్పుల ట్యాబ్లెట్స్ అని చెప్పి ఈ డ్రగ్స్ని ఫిల్ చేసిన ట్యాబ్లెట్స్ని అమ్ముతున్నారు. తెలియక వీటిని తీసుకుంటూ ప్రజలు చనిపోతున్నారు. ఇలా చైనా నుండి కెమికల్స్ మెక్సికోకి వెళ్ళి, మెక్సికో నుండి అమెరికాకి, తర్వాత అక్కడ ఇల్లీగల్గా పూర్తి స్థాయి డ్రగ్ తయారయ్యి ఇతర డ్రగ్స్ రూపంలో, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ రూపంలో ప్రజలను చేరి బలి తీసుకుంటుంది. దీనికి ట్రంప్ రియాక్షన్ ఏంటి? చైనా, మెక్సికో, కెనడా 3 దేశాల మధ్య 25% టరిఫ్స్ని విధించాడు. చైనాపై ఆల్రెడీ 15% ఉండగా ఇప్పుడు 25కి పెంచాడు. అంటే ఈ 3 దేశాల నుండి అమెరికాకి వచ్చే ప్రొడక్ట్స్ మీద 25% ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. ప్రైస్ ఎక్కువగా పెరగడం వల్ల అమెరికన్స్ తక్కువ ఖరీదు ఉన్న వేరే దేశాల ప్రొడక్ట్స్ లేదా స్వదేశీయంగా తయారు చేసిన వాటిని కొంటారు. కాబట్టి ఈ 3 దేశాల నుండి వచ్చేవాడికి అమెరికాలో డిమాండ్ తగ్గిపోతుంది. కెనడా, మెక్సికోలు దీనికి షాక్ అయ్యాయి. జస్టిన్ ట్రూడో ముందు అయితే ప్రతీకారంగా తిరిగి అమెరికాపై టరిఫ్స్ని విధిస్తామని చెప్పాడు. కానీ మనకే ఎక్కువ నష్టమని అమెరికాతో ఇప్పుడు చర్చలు జరుపుతున్నాడు. ఇక మెక్సికో నుండి అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ చైనా మాత్రానికి సైలెంట్గా లేదు. ఈ కెమికల్స్ని మేము మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నాం. కొన్నవాళ్ళు వీటితో ఏం చేస్తున్నారనేది మాకు అనవసరం. మాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు.
మీకు ట్రేడ్ వార్ కావాలి, దీనికి ఇది ఒక సాకు మాత్రమే. మమ్మల్ని రెచ్చగొట్టి మీరు ఏం సాధించలేరు. దీన్ని ఒక పెద్ద ఫైట్గా ముందుకు తీసుకెళ్దామంటే ట్రేడ్ వారే కాదు, మిలిటరీతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మెసేజ్ చైనీస్ ఫారెన్ మినిస్ట్రీలో ఒక రెగ్యులర్ స్పోక్స్ పర్సన్ నుండి వచ్చింది. ఇలాంటి విషయంలో ఒక హై లెవెల్ మినిస్టరే రెస్పాండ్ అవ్వాలి. మా టాప్ అఫీషియల్స్ రెస్పాన్స్ అయ్యేంత సీన్ ట్రంప్కి లేదు అన్నట్టు ట్రంప్ని అవమానించిందని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇక ఈ ట్రేడ్ వార్లో ఎవరు ఎక్కువగా నష్టపోతారు? ఈ టరిఫ్స్కి కారణం చైనా డ్రగ్కి కావాల్సిన కెమికల్స్ని అమ్మడం. కానీ ఈ యాక్షన్ డైరెక్ట్గా ఈ అమ్మకాన్ని స్టాప్ చేయలేదు, కానీ చైనీస్ గవర్నమెంట్ని ఒత్తిడి పెడుతుంది. ఏ దేశ ఎకానమీకైనా ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ముఖ్యం. అమెరికా, చైనాలు వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే రెండు దేశాల మధ్య కూడా భారీ స్థాయిలో ఈ ట్రేడ్ జరుగుతుంది. చైనా ప్రపంచ దేశాలకి అమ్మే గుడ్స్లో 60% అమెరికాకి వెళ్తున్నాయి. సో ట్రంప్ ఈ టారిఫ్స్తో చైనీస్ ఎకానమీని బాగా దెబ్బతీసి ఒత్తిడి పెడుతున్నాడు. ట్రంప్ అంచనా ఏంటంటే దీంతో చైనీస్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని తమ కంపెనీలు మెక్సికన్ కార్టెల్స్కి కెమికల్స్ని అమ్మకుండా ఆపుతుంది. అయితే చైనాతో జరుగుతున్న ఈ ట్రేడ్ వార్లో అమెరికా కూడా దెబ్బతింటుంది. కానీ చైనా అమెరికా మీద ఆధారపడినంత స్థాయిలో అమెరికా చైనా మీద ఆధారపడలేదు. చైనాకే ఎక్కువ నష్టం జరుగుతుంది. వెస్టర్న్ కంట్రీస్తో ట్రేడ్ ఫైట్స్ వల్ల ఆల్రెడీ చైనీస్ ఎకానమీ స్లో డౌన్ అయింది. 2000s స్టార్టింగ్లో 10% యాన్యువల్ గ్రోత్ ఉండేది. ఇప్పుడు 5%ని మెయింటైన్ చేయడానికి కూడా స్ట్రగుల్ అవుతుంది. మీడియా రిపోర్ట్స్ని బట్టి చైనీస్ ఫ్యాక్టరీలు ఇంతకు ముందు ఉన్న స్థాయిలో బిజీగా లేవు. షీ జిన్పింగ్ చైనీస్ ఎకానమీ ఈ సంవత్సరం 5% గ్రో అవ్వాలని గోల్గా పెట్టుకోగా ఈ ట్రంప్ టారిఫ్స్తో 4.5% కన్నా కూడా తగ్గుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్కి ఇది కేవలం ఆరంభం మాత్రమే. ట్రంప్ ఇంకా 4 ఏళ్ళు పదవిలో ఉంటాడు. అలాగే అతనికి మెయిన్ టార్గెట్ రష్యా కాదు, చైనానే. ఎకానమీ పరంగా, మిలిటరీ పరంగా అమెరికాని ఛాలెంజ్ చేసి దాని స్థానం కోసం చూస్తుంది. సో ట్రంప్ ఈ ట్రేడ్ వార్తో చైనీస్ ఎకానమీని కోల్చాలని చూస్తున్నాడు. దీనిలో ఈ డ్రగ్ వివాదం అనేది ఇంకో కార్చిచ్చు లాంటిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.